ఒకటి అవుతుంది. అందరికీ తెలుసు సమస్య అవుతుంది, గొడవ ఊరంతా అవుతుంది. మ్యాచింగ్ అవ్వట్లేదు రాట్లా వస్తా అన్న క్లీన్ క్లీన్ అంటే కదా ప్లాన్స్ ఏంటి సిగ్గుపడుతున్నా అంటే ఓ వాళ్ళకి ఎక్కినట్టు స్టార్ట్ అయ్యింది It is showtime. Mark the location. I need it. Showtime. దింపుతాడు టైమింగ్ చెప్తారా వచ్చి అది పని పడుతుంది సూర్యాబాయ్ అంటే దింపుతాడు చూస్తాడు టీమ్ డెత్ టీమ్ డెత్ పెట్టు కదా ఎగ్జిట్ కూడా ఎట్లా వస్తుంది ఇంకా చాలా మంది ఉంటారు అన్ఫాలో కొట్టి కొంచెం మంచిదిగా చచ్చిపోకు నీకు తెలుసు అలాగే వచ్చలే నేనే చచ్చిపోయేటట్టున్నా జాగ్రత్త బయటకు రాకు
ఏం కావాలి నీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. ఏం వెళ్ళొచ్చు నా పవర్ మొత్తం పోయింది. Form up on me. Form up on me. మళ్ళీ వచ్చిన జాగ్రత్త, నువ్వు ఇక్కడ దిగు, నువ్వు దిగే కాడ జాగ్రత్త. నేను వచ్చాను పడుతుంది, నేను వస్తా ఇక్కడి నుంచి, జాగ్రత్త ఉంది. Watch out. Form up on me. Marked a location. Watch out. దగ్గరకు వస్తావు. తెల్లారిపోయిందా? టైం 12 అవుతుందిరా. మీరు ఇప్పుడు ఎందుకు చొక్కా వేసుకున్నావు? హబీబీ ఇప్పుడే వెళ్ళిపోతున్నావా? అది కాదురా, పెళ్లి డ్రెస్ వేసుకొని చూసాను, బాగా సూట్ అయ్యిందా, సైజ్ సరిపోయిందా అని చెక్ చేసుకొని చూసాను. ఎన్నిసార్లు నువ్వు ఇంట్లో వేసి చూసావు, ఇంకా నీకు తృప్తి కలగలేదా? రే, ఇంతకు ముందు పొట్ట లావుగా ఉండేది, 2 రోజులు డైట్ చేసి పొట్ట బాగా తగ్గించాను. చూడు, పెళ్లి కొడుకులు అన్నారు, బాగా ఊపిరి పీల్చుకో. అలా వెళ్ళి ఆ మూలలో నుంచి రేపు పొద్దున నేను బండ్లో ఎక్కిస్తాను. ఉన్నాడా? చొక్కా నలిగిపోతుంది. నువ్వు Form కాదా? up on me. ఎన్ని ఉన్నా అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమి అవుతుందో. కింద ఉన్నాడా? కింద ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. ఇది తీసుకో, సరిగ్గా తీరా. వాడు అక్కడ కనిపించింది. చిరాగ్గా ఉంది. వాడికి రివైవ్ ఇవ్వచ్చు. జనరేషన్ కూడా రావాలిగా. Okay. చచ్చిపోయినా ఇద్దాం లేకపోతే. ఏంటి ఇక్కడ చెల్లప్ప అన్న ఎవడు 2 లక్షలు చనిపోయాడు. ఎవడు ఎన్ని వస్తుండు? బయట ఉన్నావా? పోయిన వాడిని మర్యాద తెలియదా? ఆయన దేవుడు, మా అన్న. ఎక్కడ రాజు? పైన ఇంకోడు ఉన్నట్టుంది. చేసినావా? నేను వెళ్తున్నా, వెహికల్ వేస్తున్నా. ఇంకొకటి ఉన్నాడు. ఇదేం ఎటో చూపిస్తుంది. వచ్చిందా? ఏమన్నా గన్ ఎటో చూపించింది. Awesome. అన్న, ఇది మీకోసమే కొని తెచ్చానన్న. ఎప్పుడు రోడ్డు తీసుకున్నా దగ్గర అసలు ఇప్పుడు దీన్ని ఎవరన్నా తాగుతారు అన్న. అన్న, నన్ను చూడండి, నంది వచ్చాను. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు చూడకుండా ఉండి తప్పు చేశాను. చివరిసారిగా మీరు నన్ను చూసిన ఎవరితోనూ గొప్పపడకుండా బుద్ధిగా పని లేదు, చేసుకోవాలి. మొత్తం వేసుకున్నా. ఇప్పుడు నేను రౌడీ పనులన్నీ మానేసి ఏదో ఉంది. కూలి పనులు చేసుకుంటున్నాను. కానీ అది చూడటానికి మీరు లేరు. ఒకటే మీరు మా కోసం ఎన్నో చేశారు, కానీ మీకు మాత్రం మేము ఏమి చేయలేకపోయాం. నన్ను మన్నించండి అన్న. ఇక్కడ మన కాళ్ళు వాడు చచ్చిపోతే రీకాల్ ఇవ్వచ్చు, ఒక్కసారి టైం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సావనన్నా సస్తే చెప్తా అంటే
వచ్చే క్వారీలో మందు గుండ్లు పెట్టారంట. ఇప్పుడు చూడు అసలు కదా మొదలవుతుంది. Help! ఈ పిచ్చి వాళ్ళని ఏ పిచ్చోడు అన్నారు అమ్మాయింది? నేనే ఎక్కువ పిచ్చోడా. ఏడన్నా ఈ సంతోషానికి మళ్ళీ 5.5 దొరుకుతున్నాయి. ఇందాక కార్డు ఉండే తీసుకున్నావా డెడ్ బాడీ కార్డు? దొరికితే మాస్. I'm really sorry. అన్నగారి ఒంట్లోకి అమ్మవారు వచ్చినప్పుడు ఊరంతా సంబరం చేసుకునేది. ఇప్పుడు ఇంకెవరు ఒంట్లోకి వస్తుంది? అక్కడ ఏదో సమస్య Awesome. తెలుసు. Awesome. ఇంట్లో Thanks. శ్రమ ఉండగా వీళ్ళు సీరియల్ లైట్లు పెట్టుకుని చిందులేస్తున్నారు. ఎరా సావుకి మర్యాద లేదా? అయ్యో అన్న అలాంటిదే లేదన్నా. ఇక్కడ వచ్చినాయి. ముందు పెళ్లి అవునా? తర్వాత కదా చావు వచ్చింది. 2 గంటలు ఆగుదామని అన్న చెప్పాడు కదయ్యా. మరి అన్న ఒప్పుకోలేదు. ఇక్కడ ఇంట్లో పోయినా ఏ, నా దగ్గర నేనే వేసినాలే కానీ ఇంత నుంచి ఇంకోటి ఉంది. ఇంకోడు ఉన్నా ఈ సమస్య ఉంటే ఏంటి? ఇంట్లో పోయినా ఎట్లా దేవుడి రూపంలో చెప్పాడు. జరగాల్సింది నాకు పూర్తి స్టెప్స్ చేసి ఆయన సంతోషంగా సాగనంపి ఇంట్లో చూస్తాను బయటకు బయటకు కావాలన్నా. తమ్ముడు అలా చూడు ఎవరు వస్తున్నారు? మన కుల పెద్ద. నమస్తే. లేదులే. ఈడున్నారు. ఇద్దరు ఉన్నారు. నన్ను గట్టినే వేసిండు. ఒకడు ఇంట్లోకి వెళ్ళిండు. వెళ్దామా? ఏంటి నీరసంగా ఉన్నావు? ఇంకెలా ఉంటుంది? ఊరు తీసుకోకుండా ఇక్కడి నుంచి ఇంట్లోకి వస్తున్నా. నాకు అంతా తెలిసింది. మూర్తి చెప్పాడులే. ఆ శుభకార్యాన్ని పైకి వెళ్తున్నా, పైన ఉండొచ్చు. జరిపించవచ్చు. పైన ఉంటున్నా. 4 ముహూర్తాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి ఖరారు చేసుకోవచ్చు. ఎలక్షన్ పైన ఉంటాడు అటు మొత్తం పైకి వెళ్ళిండు. మన వాళ్ళే కదా ఇక్కడ ఎక్కువ. వెళ్ళాక ఇంకెక్కువ వస్తారు. గొడవలు ఏవి లేకుండా చూసుకోవాలి. పైకా? శుభ ముందే చెప్పేది. నేను ఏం నీకు చెప్పాలనుకుంటున్నాను అనిపించలేదుగా? చేసినావా? కింద ఉందా వాడు? ఇక్కడనే ఉంది. వెళ్ళలేడు. ఉందా? ఓ వేసినా. ఏ నువ్వు చంపలే అన్ని? అది ఇంకోడు ఉన్నా, నువ్వు వెళ్ళకు. ఇంకున్నాడు. పెద్ద గొడవ జరిగేలా ఉంది. ఒకరు మని ఇంకొకరు పడుతున్న స్కోప్ ఉందా నీ దగ్గర? నాకు స్కోప్ దొరుకుతుంది. వెహికల్ వచ్చింది. మీ నాన్నకు తోడవాలని నన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోయావని అన్నా. నాకు ఇక్కడ ఏం నాకేం లేదు. ఒక్కడే ఉండు వెయిట్. ఇంకోడు ఉన్నాడు. ఈ కథలో ఉంటుంటాడు వాడు నంబర్ ఇవ్వు. శవాన్ని స్కోప్ వేస్తున్నాడు, జాగ్రత్త. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. జాగ్రత్త, స్కోప్ వేస్తున్నాడు వాడు. చేయాలి. 9834 9834. వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలన్నిటికీ నువ్వే కదా కారణం. నేను మనోడు వెళ్ళే కాడు ఉన్నాడు. వెహికల్ వేసుకుని వచ్చిండు ఒకడు. సరే జంపు ఇంట్లోనే ఉండు. ఇప్పుడు వెహికల్ వేసుకుని వచ్చిండు. ఓకే. 415. ఇంకా ఇక్కడ ఉన్న దత్తమ్మ అందులో ఏమయ్యా వేసినావా? కింద మనోడు ఉన్నాడు ఒక్కడే. పెళ్లి కోసం చావని ఇంకోడు ఉన్నాడు బయట. ఇటు సైడ్ మార్కే ఉంది చూడు, అక్కడనే ఉన్నాడు ఎన్నిస్. Marked a వెనకాల location. మనోడు నాకేం చూడు, అక్కడనే ఉన్నాడు చెట్టు. అటు సైడ్ నుంచి ఒకడు వస్తున్నాడు. 9 నెంబర్లే చెప్పావు. ఇంకో నెంబర్ చెప్తే వెళ్ళి పని చూసుకుంటాను. చెప్పడం కుదరదు. ఒక్కొక్కటి నువ్వే వేసుకొని చూసుకో. కనిపించిందా? చెట్టు వెనకాలనే ఉండా ఇంకా. తెలిసిన రాజకీయ చూపిస్తాను.
చచ్చిందా చెట్టు కాడికి ఏం వెళ్ళాక అప్పుడే మనకి రివైవ్ మనకి అది వేసినాలే నాకే అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఓటు లేవు కూడా నువ్వు వేసుకోలేదు. ఏం ప్రెసిడెంట్ ఎదురుస్తున్నా? మనోడు చచ్చిపోయిందా రివైవ్ ఇచ్చినావా మీరెవరు? క్రేజీ ప్రెసిడెంట్వే కదా. క్రేజీ వెళ్ళి సంఘసారం చేసుకో. ఇది మేము చూసుకుంటాం కానీ ఉన్నాడు నువ్వెవరు? అంటే మనం ఎవరని వీడికి తెలియదు. ఎక్కడ అవునండి అందుకే అడుగుతున్నాను. మీరెవరు నాకు తెలియదు. ఎక్కడ? తెలిస్తేనే నువ్వు గురించి మాట్లాడతాడా? నాకైపోయినా ఇంకోటి ఉన్నట్టుంది ఇంకో టీం ఉన్నట్టుంది టీం కాదు ఇద్దరే ఉన్నారు ఎవరు ఎవరయ్యా ఇంత ముందు ఎప్పుడు చూడలేదు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? నాకేండు చావుగానే ప్రేమ ముంచుకొచ్చిందా వెళ్ళండి ఇక్కడికి. అని వద్దు. కన్న తండ్రి చనిపోతే పిన్న తండ్రి జీవితం బతుకుతున్నాను. రేపు నీకు పెళ్లి కారణం జరిగితే ఎవరు చేస్తారు? తినన్నా నన్ను క్షమించు తినన్నా. అవే కదా, పర్వాలేదులే. మనోడు ఒకడు వచ్చాడు ఎందుకు మందారం దాటేశావు? ఏ ధైర్యంతో వచ్చావు? ఇక్కడికి రాకూడదురా. ఓ వాడింటి గుమ్మలో ఎందుకు అడుగు పెట్టావు? మొదగుంట్లో కాలు పెట్టొచ్చావు, కాలు కడుక్కురా. బురదగుంటా రే వాడి కొడుకు నిలబడి ఈ చోటు 4 అడుగులు గొయ్యి తవ్వి కొత్త మట్టితో కాపాడరా. వీడి సమస్య ఏంటో తెలుసు కదా. వీడికి నా కూతురు పెళ్లి జరగకూడదు. వీడి కూతురు నీళ్ళ ట్యాంక్ లో పడి చచ్చి ఊరికే నీళ్లు లేకుండా చేసిందిగా. అది మనసులో పెట్టుకుని నా కూతురు పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నాడు. నీ కూతురు విషం తాగి తెచ్చుండొచ్చు కదరా. ఎందుకు ఊరందరూ తాగి వాటర్ ట్యాంక్ లో పడి చచ్చింది? నాలుగు చీరి బాబు నా కూతురు ఎలా సరిపోయిందో తెలుసా? ఎలా సరిపోయింది? వాడి సమస్య ఏమిటి? పెద్దనా నువ్వు నిజంగానే ఆ ముసలోడి తమ్ముడువేనా? ఎందుకు అడుగుతున్నానంటే జరిగిన విషయం అలాంటిది. నా కూతురు గురించి ఉన్నవి లేనివి ఊళ్ళో అందరికీ చెప్పావు. ఒక్కరు పుట్టించావురా. అది వీళ్ళు తట్టుకోలేక నా కూతురు చనిపోయింది. ఎవరికి లేనిపోని మాటలు చెప్పాను. ఇలవర్స నన్ను ఉన్నారుగా. ఒక రోజు దగ్గర వచ్చిపడి వెళ్ళిన చోట ఒక అబ్బాయిని ఆమె లెవెల్ 2 వేస్ట్ ఉంది ఇతన్ని చూస్తాడు. చూసి ఊరుకోకుండా ఇక్కడికి వచ్చి చెప్పడం వల్ల పెద్ద మొదలు అయిపోయింది. ఈ మాట ఆ మాట కలిసి కొంపలు అంటుకున్నాయి. నీ కూతురు ఒకటితో జరగడం ఊరంతా చూసారుగా. అయితే ఊరందరూ అక్కడ ఒకడు ఉన్నాడు స్కూల్ పైన ఒకడు ఉన్నాడు స్కూల్ పైన ఆరెంజ్ ఉంది కదా ఇల్లు వాన వస్తేనే వెళ్తున్నాం అదే బిల్డింగ్ కనిపించి నా పాప వెళ్దాం లోపలికి వెళ్దాం పా మనోడు కూడా వెళ్తుంది కదా పైన ఉండు కదా అమ్మాయి ఏమనుకుందో ఏంటో నీళ్ళ ట్యాంక్ లో దూకి చనిపోయింది. వెహికల్ వస్తుంది మనం ఇంకా వెహికల్ వస్తుంది లోపలికి వెళ్దాం ముందే నీకు చంపిన తండ్రితో కలిపి పంపినారా? ఏ ఊర్లో చచ్చినోడు అరగంట తిరిగి వచ్చి దేవుడయ్యాడు. చచ్చినోడు తిరిగి వచ్చాడంటే దానికి పేరు పైకి వెళ్దాం ఫస్ట్ ఈ ఎదవ చెప్పే మాటలు మీరు అందరూ మీద పడినా సరే మా నాన్న దేవుణ్ణి రేపు 10:30కి చిత్రంలో తీసుకొని పట్టణం చెప్తున్నారా? నువ్వు ఏంటి సౌండ్ ఆపండి. నా పెళ్లిలో ఇంకో గొడవ జరిగితే ఖచ్చితంగా నేను ఆ ట్యాంక్ లో దూకి చచ్చిపోతాను. ఆ తర్వాత నాకు ఈ పువ్వు పక్కన ఒక రాయి పెట్టి పూజించండి. ఒక్కటి అర్థమైంది, మీ ఎవరికి నా పెళ్లి ముఖ్యం కాదు. ఆయన అంత్యక్రియలు కూడా ముఖ్యం కాదు. మీ ప్రతీకారమే ముఖ్యం. నువ్వేనా బాంబే దానికోసం నా ప్రాణం తీయద్దు. ఉన్నాడా వెహికల్ అయితే వచ్చింది మరి విన్నారు కదా అక్కడ ఉన్నట్టు తాతయ్య కదా నాకు అన్నోడు వేసేసాడా మీరు జరిపించండి. అదే టైంలో ఇక్కడ పెళ్లి కూడా జరుగుతుంది. నెంబర్ 2 ఇక్కడికి ఎవరైనా ఇబ్బందా? చూడు ఎవడు కనిపించలేడు మనకి ఏతాడు నీకేమైనా ఇబ్బందా? ఓ ఒక నాకే ఉన్నాడు ఇబ్బంది. అదే మనం ఆల్రెడీ వేస్తూనే ఉన్నాడు కట్టెలమ్మే వాడిని ఫోన్ చేసి వెళ్ళి బాంబే రాను ఇలా చూడు, రేపు అటు వెళ్తున్నా, కార్యక్రమం బాంబే అయ్యాక వస్తున్నా. నాకు కొంచెం పని ఉంది. పోలీసులకు ఫోన్ చేసి చాలా అనుమానం ఉందని చెప్పన్నా. పోలీసులు వచ్చి వాళ్ళ నాన్న సామాన్ తీసుకెళ్తారు. అప్పుడేం చేస్తారో చూద్దాం. అన్న ఏం చేస్తున్నారన్న? వెళ్ళిపోతుంది పైకి. ఇప్పుడు పైకి పోలీసులు వెళ్తున్నాడు ఏ విషయం మనం కూడా వెళ్ళొచ్చు మనం కూడా ఏమయ్యా? అందుకని వాడికి భయపడి నా కూతురు పెళ్ళి వెళ్దాం పైకి నువ్వే మాపద్దు. నువ్వు పెళ్లి చెయ్యి. ఇప్పుడు నీకేంటి? నీ కూతురు పెళ్లి నువ్వు ఇలా వెళ్ళాలని ఉంటే నీ కళ్ళ ముందు నీ ఇంటి ముందు జరగాలి. అంతే కదా? చేసుకో. అదే టైంలో మళ్ళీ గొడవ చేస్తారు. నీకేమైనా ఇబ్బందా? అట్లా వేసి మనం గన్ పట్టలేము ఆ టైంలో చచ్చిపోతుంది ఏంటి నీకు ధైర్యం? అంటే చంపేస్తాం వేరే వాళ్ళు ఏం చేసి ఏది ముఖ్యం? నీ కూతురు పెళ్లి జరగడం వెళ్దాం బా వెహికల్ వేసుకుందా
అన్నా ఎక్కడ ఏం జరిగితే ఏంటన్నా మన అమ్మాయి పెళ్లి మనం బాగా చేద్దామన్నా చూద్దామన్నా ఎవడేం చేస్తాడా నువ్వు సరే అని చెప్పన్నా ఇగో ఇది యూజ్ చేసి వెళ్ళొచ్చు పైకి ఎక్కుదామా ఎంతమంది వెళ్ళొచ్చా? ఇద్దరే రెడ్ జోన్ లో బయటికి వెళ్ళు రివర్స్ వెళ్ళు. ఏ సౌమి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇకపై నీ సరిగ్గా చేయబోతున్నావు. ఓ గంగా ఆలోనే Marked a vehicle. కాలువలేదు నాన్న ఎందుకని కోరిక గురించి మాట్లాడాలి? ఇక్కడెక్కడ నేను కనిపిస్తున్నది చెప్పాను దాని గురించి మాట్లాడొద్దని. నాన్న నా మీద ఒట్టేసి చెప్పారు, కానీ అందరి ముందు మళ్ళీ తన గురించి మాట్లాడుతున్నారు. అసలు తను ఏ తప్పు చేయలేదు. ఇలా మాట్లాడి ఊరు ప్రజలు తనని చంపేశారు. హిందీ ఏరియా అని వస్తుంది కదా ఏడన్నా నాకు అసలు ఈ పెళ్లి వద్దు, ఎనిమిస్ హిందీ ఏరియా అని ఏం వస్తుంది వద్దు. కదా. సౌమి నాకు మాత్రం తెలియదు కదా, వీళ్ళందరూ చేసేది చూస్తూ ఉండడానికి. మ్యాప్లో ఎక్కువ వస్తుంది మ్యాప్ నాకు వచ్చే కోపానికి వీళ్ళిద్దరిని వీళ్ళు ఇంత మాట్లాడినా నేను అన్ని భరిస్తున్నానంటే దానికి ఒకే కారణం నువ్వైనా కోపే లేదా? కింద ఉన్నాడు చూడు. ఏడా? అన్నాడు కిందకి మంచి అబ్బాయి నేను బాగా చూసుకుంటాను. బిల్డింగ్ పైన పొద్దున్నే వచ్చేస్తాను. కిందకి, తను వచ్చే లోపు నేను అన్ని సరి చేస్తాను. డౌన్ ఇద్దరు ఉన్నారు. ప్రశాంతంగా ఇది మనకి ఆట ఏ ఇది కిందకి వెళ్తలేదా? మనకి రాదు తక్కువ ఎగ్జిట్ చేసి వస్తానే ఎగ్జిట్ చేయకు ఆడది కంటైనర్ల కాడుండు. ఇంకోడు ఉన్నట్టు చేసినావా? ఆ? ఇక్కడనే ఉన్నాడు. Excellent work. Help. మనం నాకేం వెళ్దాం మన దగ్గరికి. ఒక్క నిమిషం బండి వేస్తున్నావు. గట్టిగా చూడ ఎన్ని ఆవిడ చూస్తుండే అక్కడ ఏంటయ్యా రెండేళ్ళని విడగొడితే అన్ని సర్దుకుంటాయి అనుకున్నావా? ఇక్కడ ఉన్నాడు ఒక నాకే మొన్నోడే ఒకే గుమ్మ ముందు పెళ్లి చావు కాదు ఈ ఇంటి పైన కింద ఆవిడ ఉన్నట్టు కొట్టుతుంది. అది బండేనా? నీకు తెలియదు. మన ఎగ్జాక్ట్గా ఉన్న కింద ఇంటి అక్కడ ఒక నాకండి. ఉన్నాడే నాకు ఓ. ఉన్నారు ఇంటి పైన జల్దీ వచ్చినాడు ఆల్రెడీ. Enemies ahead. అయిందా? Awesome. ఇంట్లో కూడా ఉన్నట్టు ఏంటి అక్కడ అందరూ సంతోషంగా ఉన్నట్టున్నారు. మెసేజ్ కి రిప్లై చేయలేదు. నా ఫ్రెండ్ చూడు నేను బ్యాగ్ చూస్తాను. పెళ్లికి కాసేపే టైం. నేను డ్రెస్ వేసుకుని బాగా లేదు, ఇక్కడ ఒక చిన్న సమస్య. నేను తర్వాత చేస్తాను. పెళ్లిట్లో ఏంటి కింద దిగినావా? ఒకడు తాగేసి 4 చార్లు ఎక్కొట్టుంటాడు. పెళ్లిల్లో జరిగే తంతే కదా. పైకి ఉన్నావా? కింద మొత్తం సెక్యూర్గా. ఏమైంది? మీకు చెప్తే అర్థం కాదా? మళ్ళీ అడుగుతున్నారు. నేను ఇప్పుడు మాట్లాడలేనండి, ఫోన్ కట్ చేయండి. లేరు. సౌమి చూసావా, ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు. ఇంకా నేను చెప్పేది విను. కాస్త ఆలోచించి చూడు. పెళ్ళాగి పరువు పోవడానికి బదులు నువ్వు నాతో వచ్చేసేయి. నేనున్నాను, నువ్వున్నావు, నగలు కూడా ఉన్నాయి. కట్టడానికి నా దగ్గర తాళిబొట్టు కూడా ఉంది. వెళ్దామా సౌమి? పద సౌమి.
సారీ అంతా చెప్పద్దు. ఒక ముద్దు పెట్టు సౌమి, ఒక ముద్దు చాలు. ఏం వెతుకుతున్నావు బ్యాగా? నా పెళ్ళి ఆగిపోయినా పర్లేదు, నేను చెప్పకుండా వదలండి. నేను రాత్రివేళ సంగీత కార్యక్రమంలో తర్వాతగా మీరు వినబోతున్న పాట సూర్యవంశం సినిమాలోని రోజావే చిన్న రోజావే అనే పాట. జోన్ బయటకి ఎందుకు వెళ్తున్నావు? పిల్ల పారిపోయింది అంటే ఈ పెళ్లి జరగనట్టే. పైన ఉన్నా. కిందకి వస్తున్నావు? వచ్చిన ఎత్తావా? వాటర్ అవతల పోవాలి. నాకెందుకో అక్కడ ఏదో సమస్య అనిపిస్తోందిరా. పైన ఇంకోటి ఉంది కదా. ఇప్పుడు తను కూడా నేను పైకి ఎట్లా నువ్వు రావాలి? అస్తమానం ఫోన్ చేయడం ముందు ఆపు. ఇలా ఉంటే ఎలా రా నచ్చుతుంది? నన్ను పైకి టైంని తీసుకెళ్ళి చూడరా, నేను అది వచ్చి నిద్రపో. రేపు తెల్లవారి ఆపరేట్ చేస్తావు అది. అన్ని విషయాలు అది ఎక్కుతావా? సెట్ అయ్యాయి. ఆ కింద ఇంకోటి అసలు ఉన్నట్టుంది. పెళ్లి జరగడమే గొప్ప. ఇక్కడ ఉంది పైన. మనకి ఎన్ని చోట్ల అమ్మాయి చూసుంటాం, కనీసం ఒక్కరైనా ఒప్పుకున్నారా? ఇంకా మన బంధువులే ఒప్పుకోలేరా? ఆగు బాయ్, ఇది మనకి ఓకే చెప్పు. ఆపరేషన్ 90s kids కి పెళ్లి జరగడం ఆపరేషన్ మనకి. ఒకటేరా. ఊ! దిగు దిగు దిగు. ఒక బుల్లెట్ తాకలా. అమ్మా నాన్నలతోటి ఈ రోజు లాస్ట్ గా ఉండబోతుంది. వాళ్ళందరినీ వదిలేసి నీతో పాటు వచ్చేస్తుంది. అది ఒక్కసారైనా ఆలోచించాలి. ఒక నాకు చూసావా, బట్టలు చూసావా? ఇంకోటి బా. ఇంకోటి ఎక్కడ ఉన్నాడు? నాకు నువ్వు ఉన్నావుగా? ఇంతసేపు అదే కదా. వచ్చేసి లోపలికి వచ్చేసాయి. ఎక్విప్లో వేసుకో, వచ్చేసి డ్రింకుల్లో వేసుకో. మళ్ళీ ఓ 90 వేస్తాం. ఇంకా అయిపోయింది, ఒక్కడే ఉన్నాడు. ఒక్కటి చూసిన ఈ లైవ్ బాగానే ఉంటుంది. లైవ్ ఒక్కటి చూసినా బాగానే ఉంటుంది. బండి వేసుకొని వస్తాను. ఆ బండి స్మోక్స్ వస్తుంది. వద్దులే పా. కొంత జోన్కి వెళ్ళాలి. సోమి, అది ఎక్కడ పెట్టినా చేప. సోమి, లేవండి, సౌమ్య కనిపించట్లేదంటే లేవండి. చలో. సోమి సౌమిని పిలవగానే పరిగెత్తుకుంటా రావడానికి ఫ్లిప్ తాకుతూ పైకి వెళ్తాం, మళ్ళీ ఫ్లిప్ తాకుతూ కిందకి వెళ్తాం. ఏం బాబు, అమ్మాయి కనిపించట్లేదట. మీరెవరైనా చూసారా? అమ్మాయి కనిపించట్లేదంట. అయ్యో అమ్మాయి కనిపించట్లేదంట. పుష్పాలు బాగా కనపడలేదంట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పోయి ఏదో అయి ఉంటుంది. అవునవును, నేను చాలా సార్లు ఒక అబ్బాయితో కలిసి చూశాను. ఏంటి పెళ్లి కూతురు లేచిపోయిందా? దేవుడా, ఏమంటున్నావే? పెళ్లి కూతురు లేచిపోయిందా? తను ఎలా తట్టుకుంటుందో ఏంటో. చలప మామూలు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. పై బట్టన్ వస్తుంది, ఇప్పుడు పైకి వెళ్తాం. మావయ్య, మావయ్య, సౌమ్య అక్క కనిపించడం లేదని అందరూ వెతుకుతున్నారు. రండి. తమ్ముడు అన్ని చోట ఎదిగా సౌమ్య కనపడలేదు. ఒక్కడే కదా. సౌమ్య కనపడలేదా? వాడే వస్తాడేమో అనిపిస్తుంది. వాడే వస్తాడేమో అనిపిస్తుంది. లేదు, నేను ఉత్తిన స్నో వేస్తున్నా. ఆడు ఉండు, డ్రాప్ దగ్గర ఉండు. డ్రాప్ దగ్గర ఉండా, నేనే స్నో వేసిన. ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఉండా? ట్యాంక్ గో 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 ఉన్నాడు. వయసు తినట్టు. నేను పోదా? దిగు, ఇంకా ఎగ్జిట్ వద్దు. ఆడ కింద వచ్చిందా? వెళ్ళొచ్చు, వెళ్తుంటే వెళ్ళు. డేంజర్ ఉంది ఆపరేషన్. మనకు టైం పడుతుంది అని. ఏడు కనిపించట్లేడు. డ్రాప్ ఏడు ఉంది. డ్రాప్కి పైకి వచ్చిండే, నేను పైకి ఎక్కింది. నేను చూసాను తమ్ముడు, అదే పెళ్లి కిందకి కూతురు ఈ ఎవరో కుర్రాడితో పారిపోవడం నేను చూశాను. నన్నెందుకు కొడతారండి? నేను చూసిందే చెప్తాను, వెళ్ళి వాటిని కొట్టండి. అటువైపు మొత్తం అడివే. ఆ అమ్మాయి అబ్బాయి అటువైపు వెళ్ళుంటారు. వెళ్తే పట్టుకోవచ్చు. మేము వెళ్ళి చూస్తాం. మళ్ళీ పైకి వచ్చింది. ఒకవేళ ఇలా Marked a location. అదేనా మార్క్ చేసిన. పెళ్లి కొడుకుని కలవడానికి హోటల్కి వెళ్తుందా? అడా పొద్దున్నే పెళ్లి బాగా వస్తారు, మరి ఎందుకు అవుతుంది? తెల్లారేదాకా ఎదురు చూడలేం కానీ అంటే ఏం చేద్దాం, మనకి చాలా పనులు ఉన్నాయి రా సార్.
We are number one. అయ్యో మగ తల్లి వారు ఎక్కడున్నారు? పెళ్లి కొడుకేరు. డెత్ ఎంతమంది చూస్తున్నారు? ఎన్నో నిజంగానే పెట్టినా ఇది మనదే ఫస్ట్ స్ట్రీమింగ్. పెట్టినా ఎవరైనా చూసిరా? ఇది ఇండియన్ టైమింగ్స్ కాదు, ఎవరు చూస్తాడు? వైన్ షాప్ పక్కన ఉన్న బార్ లో ఉన్న ఈ హోటల్ కి 5 స్టార్ హోటల్ రూల్సా? ఈడే గెస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వచ్చాను. మరి ఈ రూమ్ తీసుకున్నాడేమో. డీసెన్సీ కావాలి. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండాలి. కోపం చెప్పారు తాగే మొత్తం నువ్వే తాగే